హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి అరుంధతితో మాట్లాడుతూ ఉండడం అంజు డైరెక్ట్గా చూసేస్తుంది కదా. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, అక్కడ ఎవరు లేరు కదా, మరి మిస్సమ్మ ఎవరితో మాట్లాడుతుంది అని వస్తున్న బాగిని అడుగుతుంది. అలా ఇంకా అంజలి, అవును నేను మీ అమ్మతో మాట్లాడుతున్నాను. ఆరు అక్క నాకు కనిపించింది, తనతో మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరికి కామెడీ అయిపోయింది అని చెప్పి ఇంక పాపం ఏదో మాట వరుసకు అలా చెప్పేసి వెళ్ళిపోతుంది బాగి. ఇది ఇలా ఉండగా అమర్ రాథోడ్ స్వామీజీ ఆశ్రమానికి రీచ్ అవుతారు కదా. స్వామీజీ, నాకు 2 రహస్యాలు తెలుసు. అరుంధతికి ఆ రహస్యాన్ని నేను చెప్పాలి అనుకుంటున్నాను, తనతో మాట్లాడాలి అనుకుంటున్నాను. కానీ తను మా ఇంటి చుట్టుపక్కలే ఉందని తెలుసుకొని నేను ఇంకా బాధపడుతున్నాను. తనకి మా కుటుంబం అంటే ఎంత ప్రేమ ఉంటే చనిపోయాక కూడా తను వెళ్లకుండా మా దగ్గరే ఉంటుందని నిజంగా నాలో నేనే చాలా వేదనతో అనుభవిస్తున్నాను. కాబట్టి ఎలా అయినా ఆరుతో మాట్లాడే మార్గాన్ని నాకు చూపించండి స్వామి అని అడుగుతాడు పాపం అమర్. స్వామీజీ అమర్తో, చూడు అమర్, మీ ఇద్దరి ప్రేమ చాలా పవిత్రమైనది. ఆ అమ్మాయి నీ భార్య అరుంధతి చాలా మంచిది. జీవితంలో ఒక్క పాపం కూడా చేసి ఎరుగని పరమ పుణ్యమైన ఆత్మ తనది. అందుకే తనకి ప్రత్యేక శక్తులు కూడా అలానే ఉంటాయి. దేవతలంత సమానమైన శక్తులు తనలో ఉన్నాయని చెప్తారు స్వామీజీ. ఒక్కసారిగా అమర్ రాథోడ్ అది విని షాక్ అయిపోతారు. మీరు నీ భార్యతో మాట్లాడడానికి ఒక దారుంది. ఇలాంటి ఆత్మలకి ప్రతి పౌర్ణమికి వాళ్ళకున్న శక్తులు ఇంకా వేగంగా రెండింతలవుతాయి. అమావాస్యకి వాళ్ళ శక్తులు బలహీన పడిపోతాయి. కాబట్టి పౌర్ణమి రోజున మీరు తనతో మాట్లాడడానికి ప్రయత్నించవచ్చును. మాకు పెద్దవాళ్ళు రాసిచ్చిన, మా పూర్వీకులు రాసిచ్చిన గ్రంథాల ప్రకారం పౌర్ణమి రోజు అలాంటి ఆత్మ ఏదైనా శరీరాన్ని చూస్ చేసుకోవచ్చు, వాళ్ళలోకి ప్రవేశించవచ్చు. కాబట్టి మీరు తను ఎవరిలోకి ప్రవేశిస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది అనే విషయాల గురించి తెలుసుకుంటే మీరు మీ భార్యతో సులువుగా మాట్లాడచ్చు అని చెప్తారు స్వామీజీ. థ్యాంక్ యూ స్వామీజీ. ఖచ్చితంగా ఆరు ఎక్కడ ఉంటుంది, ఎవరితో మాట్లాడుతుంది అనే విషయాన్ని నేను గమనిస్తాను అని అంటారు. అమరేంద్ర అని అంటారు స్వామీజీ. చెప్పండి స్వామీజీ అని అంటాడు అమర్. మీకొక విషయం తెలుసా, నీ భార్య భాగమతి అనే నీ భార్యకి నీ పెద్ద భార్య కనిపిస్తుంది. ఆ విషయం నాకు సులువుగా అర్థమైంది. కాబట్టి నీకు ఏదో చెప్పాలని, నీ మంచి కోరి ఏదో విషయాన్ని నీకు తెలియచేయాలనే నీ భార్య నీ ఇంటి చుట్టూనే తిరుగుతుంది. తను చెప్పే ఏ విషయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. తను చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని నువ్వు తెలుసుకో, ఖచ్చితంగా తెలుసుకో. అది కాకుండా నీ భార్యతో మాట్లాడి నీ భార్య ఆత్మతో ఎలాంటి విషయాలు మాట్లాడుతుంది అనే విషయాన్ని కూడా నువ్వు తెలుసుకో అని చెప్పి ఇంకా స్వామీజీ అయితే సలహా ఇస్తారు. అమర్ ఆలోచనలో పడతారు. రాథోడ్ కూడా ఒక్కసారిగా అమర్తో కారులో వెళ్తూ, సార్ నాకు ముందు నుండే డౌట్ వచ్చింది సార్, నేను మీకు ముందే చెప్పాను. నిజం చెప్పాలంటే మిస్సమ్మతో కూడా నేను ఇదే విషయాన్ని చెప్పాను సార్. ఎందుకో అరుంధతమ్మ ఆత్మ మిస్సమ్మకి కనిపిస్తుందేమోనని నాకు డౌట్గా ఉంది. ఎప్పుడు అరుంధతక్క పక్కింటక్క అంటుంది కదా సార్ అని అంటాడు రాథోడ్. ఇంకా అన్ని గుర్తు చేసుకుంటాడనమాట అమర్. తనకి చిలుకలు చేసి గిఫ్ట్గా ఇవ్వడం కానీ, ఇంక పక్కింటక్క అని సీక్రెట్స్ చెప్పడం కానీ ఇవన్నీ గుర్తు చేసుకుంటూ, నిజమే ఆ రోజు అంజుకి ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ కూడా హ్యాపీ పేరెంట్స్ కూడా అది ఆరు తప్ప ఇంకెవరు చేయలేదు. అలాంటిది తను చేసింది అంటే, తీసుకొచ్చింది అంటే ఖచ్చితంగా అరుంధతే చేసింది. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాక మిస్సమ్మని అడిగి తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అలా అయితే అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా అంజు అరుంధతి ఫోటో పట్టుకొని పాపం బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అలా ఏడుస్తూ అంజు అయితే పాపం బాధపడుతూ ఉంటుంది. అమ్మా
నేనంటే నీకు ఇష్టం కదా, అలాంటప్పుడు నువ్వు నాకు కనిపించకుండా మిస్ అమ్మకు కనిపించడం ఏంటి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అలా ఇంకా అంజు. అప్పుడే అమ్ము, ఆకాష్, అనంత్ ముగ్గురు రూమ్లోకి వస్తారు. ఏడుస్తున్న అంజుని చూస్తూ ఉంటారు. అంజు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది అమ్ము. అమ్ము, నువ్వు చెప్పావు కదా మీ ముగ్గురి కంటే ఈ ఇంట్లో వాళ్ళందరికంటే అమ్మకి నేనే ఇష్టమని నువ్వు చెప్పావు కదా అని ఏడుస్తూ అడుగుతుంది అంజు. అవును, అమ్మ ఎప్పుడు చెప్తుంది కదా నువ్వే ఇష్టమని అని అంటుంది అమ్ము. అలాంటప్పుడు అమ్మకి నాపై ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మ నాకు కనపడాలి, కానీ ఎందుకని ఆ మిస్ అమ్మకు కనబడుతుంది అని అడుగుతుంది అంజు. ఒక్కసారిగా పిల్లలు ముగ్గురు షాక్ అయిపోతారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అంజు? అమ్మ మిస్ అమ్మకి కనబడ్డం ఏంటి అని అంటుంది. అవును, అమ్మ మిస్ అమ్మకి కనబడింది. మిస్ అమ్మే నాతో ఈ విషయం చెప్పింది అని అంటుంది. ఏంటి, మిస్ అమ్మ చెప్పిందా? మేము నమ్మం. అయినా మిస్ అమ్మకి అమ్మ కనిపించడం ఏంటి అని అంటారు. ఇంకలా వాళ్ళు, సరే మీరు నమ్మద్దు, నేనే మిస్ అమ్మని తీసుకువచ్చి తను చెప్పిందని నిరూపిస్తాను, మీ ముందు నిరూపిస్తాను అని చెప్పి అలా ఇంకా వెళ్ళబోతూ ఉంటుందన్నమాట బాగి దగ్గరికి అంజు. కానీ కరెక్ట్గా అదే టైంకి వస్తుంది. ఇంకా అలా బాగి, ఏంటి పిల్లలు ఏమైంది అని అడుగుతుంది బాగి. మిస్ అమ్మ, నువ్వు మా అమ్మతో మాట్లాడావు కదా, ఆ విషయం వీళ్ళకి చెప్పు అని అంటుంది అంజు. ఏంటి, నేను అక్కతో మాట్లాడానా? ఏమంటున్నావు అంజు అని అడుగుతుంది బాగి. అదే, దీనికి పిచ్చి పట్టినట్టుంది అని అంటుంది అమ్ము. నువ్వు అబద్ధం చెప్పకు మిస్ అమ్మ, నువ్వు ఇందాక బయట నువ్వు మా అమ్మతో మాట్లాడడం నేను చూశాను అని అంటుంది. అలా ఇంకా అంజు, ఏంటి, అమ్మతో మాట్లాడడం చూసావా? నేను పక్కింటక్కతో మాట్లాడాను అని అంటుంది. ఇంకా వెంటనే షాక్ అయిపోతుందనమాట అంజు. లేదు, నేను చూసినప్పుడు అక్కడ ఎవరు లేరు మిస్ అమ్మ, నువ్వు మా అమ్మతోనే మాట్లాడావు, నిజం చెప్పు మిస్ అమ్మ అని అంటుంది అంజు. ఏంటి, నేను మాట్లాడినప్పుడు అక్కడ ఎవరు లేరా? ఏమంటున్నావు నువ్వు? నాకేం అర్థం కావట్లేదు అని బాగి షాక్లో ఉంటుంది. అదంతా ఎందుకు మిస్ అమ్మ, నువ్వు ఎవరితో మాట్లాడావు? పక్కింటక్కతో మాట్లాడావు. అంజు, నువ్వు ఎవరి గురించి బాధపడుతున్నావు? అమ్మ గురించి బాధపడుతున్నావు. అసలు నువ్వు మా అమ్మని చూసావా మిస్ అమ్మ అని అడుగుతుంది అమ్ము. అంటే ఒకసారి మనోహరి చూపించింది, కానీ నాకు డౌట్గా ఉంది. నేను మీ దగ్గరికి అదే విషయం అడుగుదామని వచ్చాను. ఒకసారి నేను అరుంధతి అక్క ఫోటోని చూడాలనుకుంటున్నాను, ఒకసారి చూపించవా అని అడుగుతుంది బాగి. ఇంకలా అంజు చేతిలో ఉన్న అరుంధతి ఫోటో కరెక్ట్గా బాగికి ఇవ్వాలి అని అనుకున్నప్పటికీ అక్కడికి మనోహరి వచ్చేస్తుంది. వెంటనే ఆ ఫోటోని లాగేసుకుంటుంది. ఏయ్ పిల్లలు, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఈ ఫోటో బయటకు వచ్చిందని తెలిస్తే అమర్ ఎంత బాధపడతాడో మీకు తెలుసు కదా, అయినా మీరేంటి ఇలా ఉంటున్నారు? వెళ్ళండి కిందకు వెళ్ళండి అని చెప్పి అందరినీ పంపించేస్తుంది మనోహరి. ఇంకలా బాగి అయితే షాక్ అయిపోతుంది. ఏంటి మనోహరి, నా దగ్గర ఏం దాచిపెడుతున్నావు అని అడుగుతుంది. అదేమీ లేదు, నువ్వెలాగో అస్థికలు కలిపేటప్పుడు తన్ని చూస్తావు కదా, అలాంటప్పుడు ఇప్పుడెందుకు? అయినా అమర్కి ఇలాంటివన్నీ నచ్చవు, ముందు నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా మనోహరి అయితే ఆ ఫోటో తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఇదేంటి, ఈ మనోహరి ఫోటో చూపించటం లేదు. పిల్లలేమో నేను అక్కతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు, ఇటేమో వీళ్ళు ఇలా అంటున్నారు. లేదు, ఏదో జరుగుతుంది, నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. ఎలా అయినా అక్క నిజమైన అక్కో కాదో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది బాగి. ఇది ఇలా ఉండగా అరుంధతి కోసం ఇంకలా పాపం అమర్ అయితే ఇంటికి రీచ్ అవుతాడు. ఇంటికి రీచ్ అయ్యి అలా ఇంకా లాన్ వైపు చూస్తూ ఉంటాడు. అరుంధతి అమర్ పక్కనే నించుంటుంది. ఏవండి మీతో నేను గడిపేది ఈ 2 రోజులు మాత్రమే, మీరు నాకు దూరం అయిపోతున్నారన్న బాధే నాకు చాలా బాధగా ఉందండి అని చెప్పి పాపం అలా ఇంకా అమర్ వైపు చూస్తూ ఉంటుంది అరుంధతి. అప్పుడే ఇంకా రాథోడ్తో అమర్ రాథోడ్ నాకెందుకో నా చుట్టుపక్కలే తను ఉన్నట్టు అనిపిస్తుంది, తనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, తను నా పక్కనే నించున్నట్టు అనిపిస్తుంది అని చెప్తాడు పాపం అమర్. అవును సార్,
పాపం అరుంధతమ్మ ఈ చుట్టుపక్కలే తిరుగుతుంది కదా, అందుకే అందుకే మీకు అలా అనిపిస్తుంది సార్. సార్ మీరేమీ బాధపడకండి సార్ అని చెప్పి పాపం ఓదారుస్తూ ఉంటాడనమాట. అలా ఇంకా రాథోడ్ అమర్ బాగీ దగ్గరికి వెళ్తాడు. మిస్ అమ్మ అప్పుడే అమర్ వైపు చూస్తూ, ఏవండి, ఏంటండి, నాతో ఏదైనా మాట్లాడాలా అని అడుగుతుంది. అప్పుడే ఇక్కడికి అరుంధతి వచ్చి ఇంకా మొత్తం వింటూ ఉంటుందన్నమాట. పాపం అరుంధతి, గుప్తా గారు ఆయన ఇప్పుడు తనతో ఏం మాట్లాడతారు అని అడుగుతుంది. నాకేం తెలుసు బాలిక, నేను కేవలం పాపపుణ్యములు చూసేవాణ్ణి, అంతేకాని ఇలా మనసులో మాటలు తెలుసుకునేవాణ్ణి కాదు అని అంటాడు చిత్రగుప్త. సరే సరే సైలెంట్గా ఉండండి, మీ అరుపులే వినపడుతున్నాయి అని ఇంక తొంగి వింటూ ఉంటాడనమాట అరుంధతి మాటల్ని. అలా అరుంధతి అయితే బాగి అమర్ మాటల్ని, అయినా ఇలా చేయడం తప్పు బాలిక అని అంటాడు. ఏంటండి తప్పు, నా భర్త మాటలేగా నేను వింటున్నానని చెప్పి వింటూ ఉంటుంది. అలా ఇంక అరుంధతి, మిస్ అమ్మ ఒకసారి ఇలా రా, నీతో మాట్లాడాలి అని అంటాడు. చెప్పండి, ఏం మాట్లాడాలి అని అడుగుతుంది బాగి. మిస్ అమ్మ, ఎప్పుడైతే ఆరు ఇక్కడిక్కడే ఉందని, ఇక్కడిక్కడే తిరుగుతోందని చెప్పారో నాకు అప్పుడే ఒక విషయం డౌట్ వస్తుంది. నువ్వు ఎప్పుడు పక్కింటి అక్క అని చెప్తూ ఉంటావు కదా, ఆ అక్క ఆరు అని అంటారు. ఒక్కసారిగా బాగి, ఏంటండి అందరూ నాతో ఇలాగే మాట్లాడతారేంటి, నిన్నేమో ఆ రాతోడు వచ్చి అలాగే అన్నాడు, ఇవాళేమో అంజు వచ్చి నువ్వు మా అమ్మతో మాట్లాడుతున్నావు, నువ్వంటే ప్రేమ మా అమ్మంటే కాదా అని అంటుంది. మీరందరూ పక్కింటి అక్కని చూసి ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు అని అడుగుతుంది మిస్సమ్మ. చూడు మిస్సమ్మ, నువ్వు ఇలా అనుకోవడంలో తప్పేం లేదు, కానీ నేను స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళి వచ్చి మరీ ఈ విషయాల్ని తెలుసుకుంటున్నాను, కాబట్టి నిన్ను జాగ్రత్తగా అడగాలనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు పక్కింటక్కతో మాట్లాడుతూ ఉంటావు కదా, మరి తన ఫోటో కానీ తన ఫేస్ కానీ ఎలా ఉంటుందో చెప్తావా అని అడుగుతారు. ఇంక వెంటనే ఆలోచిస్తుంది బాగి. అంటే అక్కతో ఎప్పుడు ఫొటోస్ తీసుకోలేదండి, అక్కకి ఫొటోస్ తీయడం ఇష్టం లేదు అందుకే అని అంటుంది. సరే, ఇష్టం లేదని అనుకుందాం, తను పక్కింట్లో ఉంటుందని చెప్పావు కదా, ఎప్పుడైనా తన పిల్లల్ని కానీ తన భర్తని కానీ చూసావా అని అడుగుతాడు అమర్. అంటే ఎప్పుడు కనబడలేదండి, అక్క ఒక్కరే ఎప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు అని చెప్తుంది మిస్సమ్మ. ఆ రోజు నువ్వు హ్యాపీ పేరెంట్స్ గిఫ్ట్ ఇచ్చావు గుర్తుందా అని అడుగుతారు. అంజు బర్త్డే రోజు ఆ చిలకలు గిఫ్ట్ ఇస్తుంది కదా, అది గుర్తు చేసుకుంటుంది బాగి. అవునండి అని అంటుంది. నీకు గిఫ్ట్ ఎవరిచ్చారు అని అడుగుతారు. అదేనండి పక్కింటక్కే ఇచ్చింది అని అంటుంది. ఇంకో ఒక్కసారిగా అదంతా విని షాక్ అయిపోతుంది అరుంధతి. గుప్తా గారు, నేనే ఆత్మనని అర్థమైపోతుందేమో, తెలిసిపోతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది పాపం అరుంధతి. నిజం చెప్పాలంటే ఎప్పుడు ఆ హ్యాపీ పేరెంట్స్ని తయారు చేసేది ఆరునే, ఆరుకి తప్ప అది చేయడం ఎవరికి రాదు. అలాంటిది నువ్వు తను చేస్తుందని చెప్తున్నావంటే నాకు ఇక్కడే అనుమానంగా ఉంది మిస్సమ్మ. నువ్వు ఆరుతోనే మాట్లాడుతున్నావేమో అని అనిపిస్తుంది. సరే, ఎలా అయినా వీటన్నిటికీ రేపు సమాధానం దొరుకుతుంది. రేపు పౌర్ణమి, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి మిస్సమ్మ అని అంటారు. ఏం చేయాలండి అని అడుగుతుంది బాగి. రేపు మీ నాన్నగారిని ఇంటికి రమ్మని చెప్పు అంటారు. ఇంటికా, ఎందుకండి అని అడుగుతుంది. రేపు అన్ని విషయాలకి సమాధానాలు దొరుకుతాయి మిస్సమ్మ. నీకు మీ నాన్నకి మంచి విషయం చదివైపోతుంది. మీరు బాధపడతారో సంతోషపడతారో తెలియదు, కానీ మిమ్మల్ని నేను ఎప్పటికీ బాధ పెట్టకూడదనే అనుకుంటున్నాను మిస్సమ్మ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. అసలు ఆయన ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు, ఏ విషయం గురించి చెప్తున్నారు, ఎందుకు ఏ విషయం క్లారిటీ ఇవ్వటం లేదు, ఇదంతా తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే అని పాపం ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఇంకా మిస్సమ్మ. ఇది ఇలా ఉండగా మనోహరి ఎలా అయినా అస్థికల్ని దాచేయాలి, ఆ అస్థికల్ని దాచేసి ఎలా అయినా ఒరిజినల్ అస్థికల్ని వీలు వెళ్ళకపోయినా నేనైనా నదిలో కలిపేసి రావాలి, ఆ అరుంధతి పీడ వదిలించుకోవాలి అని మెల్లగా అమర్ రూమ్కి వస్తుంది. అలా ఇంకా మనోహరి, ఈ అస్థికలు ఎక్కడ పెట్టుంటాడు అమర్, ఒకవేళ రూమ్లో దాచుకున్నాడా, దేవుడి గదిలో దాచుకున్నాడా, లేకపోతే ఇంకెక్కడైనా పెట్టాడా,
ఎక్కడ ఉండుంటాయి అని ఆలోచిస్తూ అలా ఇంకా రూమ్ ఇద్దరు లేనప్పుడు, అంటే మిస్ అమ్మ అండ్ అమర్ ఇద్దరు లేనప్పుడు రూమ్ మొత్తం వెతుకుతూ ఉంటుంది. అలా ఇంకా మనోహరి కరెక్ట్గా అలా వెతికేలోపు అడాప్షన్ పేపర్ సర్టిఫికేట్స్ అయితే అలా కింద పడిపోతాయి. ఏంటిది మధ్యలో అడ్డంగా అని పడేయాలనుకొని ఒక్కసారిగా అది చూస్తుంది మనోహరి. చూసి ఇదేంటి, ఇదేదో అడాప్షన్ పేపర్లా ఉంది, వీళ్ళు ఎవరిని అడాప్ట్ చేసుకున్నారు అని చూస్తూ ఉంటారు. ఇంకా చూసేసరికి లైక్ కోల్కతాలోని మదర్ తెరెసా ఆశ్రమంలో చాలా క్లియర్గా మదర్ తెరెసా ఆశ్రమంలో అంజుని దత్తత తీసుకున్నారని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా మనోహరి ఇంకా అలా పేపర్లని చూస్తూ ఉండిపోతుంది మనోహరి. అంటే ఆ రోజు ఇదే రోజున నేను తనని వదిలేశాను. అలాంటిది నేను వదిలేసిన అంజు ఈ ఇంటికే వచ్చి చేరిందా? ఈ ఇంట్లో వారసురాలిగా ఉంటుందా అని ఇంకా ఒక్కసారిగా అలా ఇంకా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుందన్నమాట మనోహరి ఆ అడాప్షన్ సర్టిఫికేట్స్ వైపు. నేను తన్ని చంపాలనుకున్నాను, చంపేశాను. నా వాళ్ళు అని లేకుండా ఎంతో కాలం నేను ఇలా చేశాను. కానీ ఆరు తిరిగి నా కూతుర్నే తెచ్చుకుందా, నా కూతుర్నే తను దత్తత తీసుకుందా? నేను తప్పు చేస్తున్నానా? నేను ఇన్ని రోజులు ఆలోచించకుండా పాపం చేస్తున్నానా అని ఇంకా పాపం అలా షాక్లో ఉండిపోతుంది మనోహరి అని గట్టిగా అరుస్తుంది బాగి. ఇంకా మనోహరి ఒక్కసారిగా కన్నీళ్ళు తుడుచుకుంటుంది. మనోహరి, ఏంటి మనోహరి, సిగ్గులేదా నీకు? ఇలా వేరే వాళ్ళ రూమ్కి వచ్చి వాళ్ళ వస్తువులు చూస్తున్నావు, నీకు కొంచెమైనా మేనస్ ఉందా అని అడుగుతుంది. ఇంకా వెంటనే అలా ఇంకా కన్నీళ్ళు తుడుచుకుంటూ మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏమైంది మనోహరికి? ఎందుకు ఇలా సైలెంట్గా ఉంది? ఏదో జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా బాగి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా అమర్ అయితే చెప్పినట్టుగా రామ్మూర్తి ఇంటికి వస్తాడు. అమ్మా, మిస్ అమ్మ, బాగి, ఎందుకు నన్ను ఇంటికి రమ్మని చెప్పావు అని అడుగుతారు. ఎందుకంటే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటే నాన్న, ఆయన ఎందుకు పిలిచారో నాకు కూడా తెలీదు. మీ ఎప్పటి నిండో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవాళ ఇస్తానని ఆయన తెగేసి చెప్పారు. అందుకే మిమ్మల్ని కూడా పిలిపించాను. నిజమేంటో నాకు తెలీదు నాన్న అని అంటుంది. అలా ఇంకా అంటుందన్నమాట బాగి. సరేమ్మా అల్లుడు గారు, ఏంటి అల్లుడు గారు ఎందుకు పిలిపించారు అని అడుగుతారు. ఖచ్చితంగా చెప్తాను మావయ్య గారు, అందరూ హాల్లోకి రండి అని అందరినీ హాల్లోకి పిలిపిస్తాడనమాట. అలా ఇంకా అమర్ ఇంకప్పుడే కిటికీలోంచి చూస్తూ ఉంటుందన్నమాట అరుంధతి. గుప్తా గారు, ఎందుకు మా వారు సడన్గా ఇలా అందరితో మీటింగ్ పెట్టారు అని అడుగుతుంది. బాలిక, ఇవాళ నీ జీవితంలో అతిపెద్ద మలుపు తిరగబోవును బాలిక. నీవు చిన్నప్పటి నుండి ఎవరైతే లేరని బాధపడుతున్నావో, నీ తల్లిదండ్రులు నిన్ను వదిలించుకొని వెళ్ళిపోయారని ఆవేదన చెందావో, నువ్వు ఎవరూ లేని అనాథ పక్షివని అనుకుంటున్నావో, అది నిజం కాదని నీ భర్త ఇప్పుడు చెప్పబోతున్నాడు బాలిక అని అంటారు. ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట అరుంధతి. గుప్తా గారు, మీరు చెప్పేది నిజమా? నిజంగా మాకు అమ్మ నాన్న ఉన్నారా అని అడుగుతుంది. విను బాలిక అని అంటారు చిత్రగుప్త. ఇంకా పాపం వింటూ ఉంటుందన్నమాట అలా అరుంధతి ఎగ్జైటింగ్గా. అమర్ అందరికీ చెప్తూ ఉంటాడు. రామ్మూర్తి మావయ్య, మీరు గుండె రాయి చేసుకుంటానంటేనే మీ గురించి ఆలోచించి ఈ విషయాన్ని చెప్తున్నాను. మీరు చిన్నప్పుడు తనని పోగొట్టుకున్నారు. అనాథ శరణాలయం మెట్ల మీద మీ పెద్ద కూతుర్ని వదిలేశారు. మీ పెద్ద కూతురు ఎవరో కాదు, నేను తాళి కట్టి ఇష్టపడి పెళ్లి చేసుకున్న నా మొదటి భార్య అరుంధతే మీ పెద్ద కూతురు అని చెప్తాడు అమర్. ఒక్కసారిగా అరుంధతి తన కన్న కూతురని తెలుసుకొని ఇంకా షాక్లో ఉండిపోతాడనమాట రామ్మూర్తి. బాగి కూడా ఒక్కసారిగా తన అక్కని తెలుసుకొని అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది. అరుంధతి కూడా గుప్తా గారు అని చెప్పి ఇంకా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. అంటే తను నా నిజమైన చెల్లెలా,
తను నా నిజమైన భర్త, నా నాన్న అని చెప్పి పాపం ఏడుస్తూ ఎమోషనల్గా ఇంకా అలా పాపం ఎంత చెప్తున్నా తట్టుకోలేక పరిగెట్టుకుంటూ ఇంకా వెళ్ళి రామ్మూర్తిని హక్ చేసుకుంటుంది పాపం అలా అరుంధతి. ఇంకా అలా అరుంధతిని చూసిన బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అక్క మీరేంటక్క ఇక్కడ అని అడుగుతుంది. ఒక్కసారిగా ఏమీ వినపడదనమాట అరుంధతికి, ఎందుకంటే షీఈ్ వెరీ ఎమోషనల్. ఇంకా అందరూ ఒక్కసారిగా బాగి వైపు చూస్తూ ఉంటారు. మిస్ అమ్మ నీకు నీకు ఎవరు కనబడుతున్నారు అని అడుగుతుంది అంజు. అక్క అదేంటి మీ ఎవరికి అక్క కనిపించట్లేదా అని అంటుంది బాగి. లేదు అంటే ఆరు ఆరు నీకు కనబడుతుందా అని చెప్పి ఇంకా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట. అలా ఇంకా వీలైతే ఇంకా అలా అమరైతే అలా షాక్లో ఉండిపోయి అందరూ ఇంకా అలా బాగి వైపు చూస్తూ ఉంటారు. పాపం అరుంధతి వెంటనే కన్నీళ్ళు తుడుచుకుంటూ అవును అవును మిస్ అమ్మ, నేను ఆత్మని, నేను ప్రాణం లేని ఒక గాలిని. నీకు మాత్రమే ఎందుకు ఇన్నాళ్ళు కనిపిస్తున్నానని అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే మనది రక్త సంబంధం కాబట్టి, నువ్వు నా నా తోడ పుట్టిన దానివి కాబట్టి నేను నీకు కనిపిస్తున్నాను మిస్సమ్మ అని మిస్సమ్మని హక్ చేసుకుంటుంది అరుంధతి. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుంది బాగి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.